ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చనుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. వెతుకుటం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి వాగ్దానము బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటున్నారు. మరి దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. అయినా కూడా వారు దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి వారు బ్రతుకుతూ ఉంటున్నారు. అందుకే తిరిగి దేవుని వైపు నడిపించేదానికి, దేవుని యందు భయభక్తులు పుట్టించేదానికి దేవుడు ప్రవక్తను వాడుకుంటున్నాడు. అందుకే మొదటి మాటలో మనం చూసినట్లయితే, దప్పిక్కుని వారులారా నీళ్ళెద్దకు రండి. ఎవరైతే దప్పికొంటుంటున్నారో, ఇకలోక సంబంధమైనటువంటి దప్పిక కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక, దేవుని వెదకాలన్నటువంటి ఒక ఆశ ఉన్నటువంటి వారు ఆయన్ను వెదకాలని, ఆయన్ను వేడుకొనాలని మరి దేవుని యొక్క సంకల్పమైనటువంటి. అందుకే అంటున్నాడు, చెవి ఎగ్గు నా ఎద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. చెవి ఎగ్గి వినుడి, విని ఎడల మీరు బ్రతుకుదురు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు లోబడలలో ఉన్నటువంటి ప్రజలుగా ఉంటున్నారు, తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుండి అనేక రీతిలుగా వారిని కాచి కాపాడుతూ మరి రక్షిస్తూ పోషిస్తూ ఉంటున్నాడు. అయినా కూడా వారు దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే వారిని దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. అయినా కూడా ఎందుకనగా ఆయన ప్రేమామయుడిగా ఉంటున్నాడు. ఆయన ప్రేమకు అంతము లేదు. ఆయన మరి భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో అంత ప్రేమ తన ప్రజల పట్ల కలిగి ఉంటున్నాడు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, మన యొక్క జీవన విధానము, మన తలంపులు, మన ఉద్దేశాలు ఏ రీతిగా ఉంటున్నాయి, దేనిని మనం వెతుకుతూ ఉంటున్నాం, మరి నిత్య జీవము కొరకు మనం వెతుకుతూ ఉంటున్నామా, మరి ఇకలోక సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఉంటున్నామా? అందుకే యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వేడుకొనుడి అనగా ప్రార్థన చేయండి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. ఆయన ప్రార్థించేటువంటి వారిగా, ఆయన స్తుతించేటువంటి వారిగా, ఆయన్ను మహింపరిచేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నీ కూడా దేవునికి తెలిసే ఉంటున్నాయి. ఎందుకనగా ఆయన హృదయ అంతరంగంలో జరిగినటువంటి దేవుడు. మరి ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఒకవేళ మనం అనుకోవచ్చు దేవునికి తెలియదులే అని. దేవుడు సమస్తము ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు, సర్వాధికారి అయినటువంటి వాడుగా ఉంటున్నాడు, సర్వము తెలిసినటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో యెహోవాను వెతికిన యెడల మనము జీవాన్ని పొందుకోగలం. ఆయన్ని వేడుకుంటే ఆయన మనకు సమీపముగా ఉంటున్నాడు. మరి దేవునికి సమీపముగా ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకుని దేవుణ్ణి
ప్రార్థించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చింది గాక ఆమేన్.